కేకే సర్వే పక్కా పేజ్, పర్ఫెక్ట్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్, కంప్యూటర్ ముందు కూర్చుని తోచినట్టు లెక్కలు రాసుకుని కలర్ఫుల్ గ్రాఫిక్స్ తయారు చేసుకుని ఓ సినిమాలో చూపించిన స్టోరీ ఇది. పెద్ద స్క్రీన్ పై గ్రాఫిక్ లెక్కలు, దాని ముందు మైక్ పట్టుకుని కేకే హడావుడి, ఇదంతా ఓ గూడుపటానిలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నో సర్వేలు చేసి ఎన్నో పార్టీలకు స్ట్రాటజీలు ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఎప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేయలేదేమో. కేకే సర్వే చూసినటువంటి ప్రతి ఒక్కరి ఫీలింగ్ కూడా ఇదే. ఎప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసినటువంటి కేకే ఇంత సడన్ గా ప్రీ పోల్ సర్వే ఎందుకు చేసినట్లు, డివిజన్ల వారీగా లెక్కలు అంటూ బీఆర్ఎస్ కొంత మార్జిన్ ఎందుకు ఇచ్చినట్లు, కేకే సర్వే ఇలా వచ్చిందో లేదో అదిగో మనం గెలవబోతున్నాము అంటూ కేటీఆర్ ఎందుకు హడావిడి చేసినట్లు, ఈ ప్రశ్నలన్నింటికి ఓ లెక్క ఉంది. ఆ లెక్క వెనుక కేకేకు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఓ కిక్ ఉంది. ఆ కిక్కు విలువ దాదాపు 5 కోట్లట. అవును, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాటజీ ఇదంతా. కేకేకు భారీగా డబ్బులిచ్చి చేయించుకున్నటువంటి సర్వే ఇది. అందుకే ముందే వేసుకున్నటువంటి లెక్కలను గ్రాఫిక్స్ గా తయారు చేసి పెద్ద స్క్రీన్ పై హడావిడి చేశారు కేకే. దానికి సర్వే అని పేరు కూడా పెట్టారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలవబోతోందని అంత గంటాపదంగా చెబుతున్నటువంటి కేకేకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? 2023 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి గెలుస్తోందని ప్రతి ఒక్కరికి ముందే తెలుసు. అక్కడ పరిణామాలు అప్పట్లో అలా ఉన్నాయి. కాకపోతే అడ్డీమార్ గుడ్డి దెబ్బలాగా కేకే చెప్పినటువంటి నెంబర్ దగ్గరే వైసీపీ ఆగిపోవడం ఆయనకు కలిసి వచ్చింది. ఆ తర్వాత కేకే చెప్పిన లెక్కలన్నీ తప్పులే, ఆయన సర్వేలన్నీ పెద్ద బొక్కలే. ఇప్పుడు కేకేని మెచ్చుకుంటున్నటువంటి ఇదే కేటీఆర్ 2023లో వైసీపీ ఓడిపోతుందని చెప్పినప్పుడు ఎందుకు విమర్శించారు? ఎన్నికల్లో సర్వేలు చేయటం, పోటీ చేసే అభ్యర్థులకు స్ట్రాటజీలు అందించడం ఓ సైంటిఫిక్ మెథడ్. మేం దాన్ని తప్పు పట్టం, కానీ ఆ ముసుగులో చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మేం ఎత్తి చూపుతున్నాం. తాజాగా కేకే సర్వే అంటూ చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన అప్పుడే ప్రకటించేశారు. ఏ డివిజన్లలో బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉందో ఓ గ్రాఫిక్ మాయాజాలాన్ని చూపించారు. ఈ సర్వేను కొన్ని మీడియా హౌస్లు లైవ్ టెలికాస్ట్ చేశాయి. ఇది కూడా కామన్ పాయింటే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ ప్రోగ్రామ్ బిగినింగ్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేసింది బీఆర్ఎస్ న్యూస్ ఛానల్ టీ న్యూస్. అంటే సర్వే ఎలా ఉంటుందో, కేకే లెక్కలు ఎలా ఉంటాయో ముందే ఆ పార్టీకి తెలుసన్నమాట. ఎందుకంటే ఈ సర్వే బీఆర్ఎస్ స్పాన్సర్డ్ సర్వే కదా మరి. అంతేకాదు, ఈ సర్వే మాయాజాలం కేటీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ కూడా. ప్రతి ఊరిలో ప్రతి నియోజకవర్గంలో న్యూట్రల్ ఓటర్ అనే వాడు ఉంటాడనే విషయాన్ని కేకే పరిగణలోకి తీసుకోలేదు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు అనే కేటగిరీ ఒకటి ఉండాలి కదా, దాన్నే మర్చిపోయారు ఈ క్రియేటర్. 10 రోజుల ముందు ప్రజలు ఈయనకు అన్ని విషయాలు చెప్పేశారట. అది తెలంగాణ మొత్తం నమ్మాలట. ఎప్పుడైనా జనరల్ ఎలక్షన్స్ లో ఓ వేవ్ కనిపిస్తోంది. ప్రజలు ఎక్స్ట్రీమ్ గా ఆలోచించి ఓటేస్తారు. అందుకే చాలా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలను అతి తక్కువ సీట్లకే పరిమితం చేసి పక్కన కూర్చోబెడతాయి. గతంలో ఏపీలో ఇదే కనిపించింది. అక్కడ వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అవి సాధారణ ఎన్నికలు కాబట్టి రిజల్ట్స్ అలా ఉన్నాయి. కానీ ఉప ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతాయి. అధికార పార్టీ అస్త్రశస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే జరుగుతోంది. కానీ కేకే సర్వే ప్రకారం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి 52.2% ఓట్లు పడతాయట. కాంగ్రెస్ కు 37.8% ఓట్లే వస్తాయట. అంటే రెండు పార్టీల మధ్య తేడా దాదాపు 17.4% అని తేల్చేశారు కేకే వారు. ఇక బీజేపీకి అయితే కేవలం 7% ఓట్లేనట. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికే పరిమితం అవుతోందని ఎన్నో గణాంకాలు చెబుతున్నా ఆ పార్టీకి ఉండే బలమైనటువంటి ఓటర్ ఎటూ పోడు. ఇక 17% ఓట్ల తేడాతో విజయం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ పడే ఉప ఎన్నికల్లో ఎప్పుడూ ఇది సాధ్యమే కాదు. కానీ కేకే మాత్రం తానింతే, తన లెక్కలింతే అన్నట్లుగా ఓదరగొట్టుకుంటున్నారు. దానికి కేటీఆర్ బాకాలు ఉదుతున్నారు. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ కు ఏకంగా 63.2% జనం మద్దతిస్తున్నారట. ఆ డివిజన్ నవీన్ కు కొట్టిన పిండి. పార్టీలతో సంబంధం లేకుండానే ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. అలాంటి చోట అంత మార్జిన్ ఎలా సాధ్యమో కేకేనే చెప్పాలి. 5 డివిజన్లలో ఎక్కడో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పోటీ ఇవ్వడం లేదట. ఇక శ్రీనగర్ కాలనీ అనే డివిజన్ ఒకటి ఉంది. అక్కడ చదువుకున్న వారు ఎక్కువ. పైగా అన్ని రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కూడా అక్కడ ఉంటారు. అలాంటి చోట సహజంగానే బీజేపీకి ఫేవరెట్ ఓటు ఉంటుంది. కానీ అక్కడ బీజేపీకి 4.8% మందే ఓటేస్తారట. ఇక కాంగ్రెస్ కు 33.3% మద్దతిస్తుంటే బీఆర్ఎస్ కు ఏకంగా 61.9% జనం సపోర్ట్ చేస్తున్నారట. షేక్పేట్ డివిజన్ ని తీసుకుందాం. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ. పైగా ఈ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కి జై కొట్టింది.
ఈ క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ కు 60% ఓట్లు పడితే కాంగ్రెస్ కు కేవలం 33% ఓట్లే వస్తాయట. ఆఖరుకు నవీన్ యాదవ్ ఫ్యామిలీ పుట్టి పెరిగినటువంటి యూసుఫ్గూడ బస్తీలో కూడా బీఆర్ఎస్ కి మార్జిన్ ఇచ్చారు కేకే. ఓకే, మీరు సూపర్ కేకే, లోకల్ పీకే అని కాసేపు ఫిక్స్ అవుదాం, మీకు తిరుగులేదని అనుకుందాం. ఈ లెక్కన మీరు గతంలో చేసినటువంటి సర్వేలో సక్సెస్ రేటు ఎంత? 2024లో ఏపీలో మీరు చెప్పిన లెక్కలే ఏదో చీకట్లో రాయి తగిలినట్లుగా నిజమైంది. కానీ ఆ తర్వాత మీరు చేసినటువంటి సర్వేలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాలేదు. మీరంతా క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే మీ లెక్కలు ప్రతిసారి ఎందుకు తప్పుతున్నాయి? అంటే ఎవరు డబ్బులు ఇస్తే వారికే మీరు డబ్బా కొడుతున్నారా? మొన్నటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎరగదీస్తోంది, బీజేపీ పని అయిపోయిందని చెప్పారు. 90 సీట్లలో 75 కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తోందని చెప్పారు. కానీ అక్కడ బీజేపీ గెలిచింది. 48 సీట్లు బీజేపీ గెలుచుకోగా కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమైంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే పిల్లి మొగ్గలేశారు కేకే. ఇక్కడ 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 48 సీట్లు గెలుస్తోందని, బీజేపీ ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటోందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ తెగ హడావిడి చేశారు. అక్కడ కూడా మీ సీను సితారైంది. బీజేపీ 42 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 2 ఉదాహరణలు చాలు కదా మీ లెక్కలన్నీ కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి. సర్వేల పేరుతో మనం జనం ముందుకు వచ్చేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి. ఎందుకంటే మనం జనం కంటే పెద్ద తోపులమేం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలే సర్వే ఏజెన్సీలు మీడియా ఛానళ్ల కంటే హుషారైపోయారు. ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతోందో ఇట్టే పసిగట్టేస్తున్నారు. 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ ఎప్పుడు 10% మార్జిన్ దాటలేదని గత లెక్కలే చెబుతున్నాయి. ఇప్పుడు ఆయన సతీమణి పోటీ చేస్తున్నారు. సెంటిమెంట్ ఉంటుంది కదా అని వాదిస్తారేమో. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. జనం రియాలిటీగా ఆలోచించడం మొదలుపెట్టారు. మరోవైపు పోలింగ్ తేదీ వరకు నిర్ణయం తీసుకుని ఓటర్లు వేల సంఖ్యలో ఉంటారు. ప్రతిరోజు పరిణామాలను గమనిస్తూ పోలింగ్ బూత్లో అడుగు పెట్టే ముందు ఎవరికి ఓటేయాలో డిసైడ్ అవుతాడు అలాంటి ఓటర్. వాస్తవానికి ఎన్నికల అభ్యర్థులను గెలిపించేది, ఓడించేది ఈ ఓటరే. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు కేకే. వాస్తవానికి గెలుపోటమి ఛాన్సెస్ ఇస్తుంటాయి సర్వే సంస్థలు. తక్కువలో తక్కువ ఇన్ని ఓట్లు, ఎక్కువలో ఎక్కువ ఇన్ని ఓట్లు అని చెబుతూ ఉంటాయి. ఇక పార్టీల పరంగా ఓవరాల్గా చెప్పాలి అంటే ఎక్కువలో ఎక్కువ ఇన్ని సీట్లు, తక్కువలో తక్కువ ఇన్ని సీట్లు అని చెప్తాయి. కానీ కేకే ఆ విషయమే చెప్పలేదు. ఫిక్స్డ్గా నెంబర్ చేశారు. ఇది చాలదా ఆయన సర్వే పక్క పేడని చెప్పడానికి?